అఖండ 2 సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా 3 రోజులు పూర్తయింది. ఈ సినిమాకు అసలు సిసలు టెస్ట్ ఈ రోజు నుంచే స్టార్ట్ కాబోతుంది. వర్కింగ్ డేస్లో ఈ సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తాయి, మొదటి 3 రోజులతో పోల్చితే 4వ రోజైన సోమవారం నాడు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు తగ్గుతాయి అన్నదే ఇప్పుడు సినీ ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్న అంశం. అయితే శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల తీరుతెన్నులను పరిశీలిస్తే ఓ క్లియర్ ట్రెండ్ అయితే అర్థమైపోతుంది. ఈ అఖండ 2 సినిమాకు కొన్ని ఏరియాల్లో కలెక్షన్లు పెద్దగా రావటం లేదు. ఇంకొన్ని ఏరియాలో మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఓ రేంజ్లో కలెక్షన్లు వస్తాయని ఆశించిన ఏరియాల నుంచి కూడా అఖండ 2 సినిమాకు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్లు రావటం లేదు. ఇంతకీ ఆ ఏరియాల లిస్ట్ ఏంటి? ఏ ఏరియాల్లో ఎందుకు ఈ సినిమాకు కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయి? హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు నాన్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలేంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అఖండ 2 సినిమా కలెక్షన్లకు భారీగా దెబ్బ పడుతున్న మొట్టమొదటి ఏరియా ఓవర్సీస్. ఎస్, నిజానికి ఓవర్సీస్లో అఖండ 2 సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని అంతా ఆశించారు. రాజకీయ కారణాల వల్ల కావచ్చు, సామాజిక నేపథ్యం కారణం కావచ్చు, అఖండ అనే సినిమాకు సీక్వెల్గా వస్తున్న సినిమా అవటం కారణం కావచ్చు, హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తున్న సినిమా అన్న కారణం కావచ్చు, ఇలా చాలా అంశాలు ఓవర్సీస్ జనాలపై ప్రభావం చూపిస్తాయని అఖండ 2 సినిమా మేకర్స్ భావించారు. మోక్ష మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను 12,50,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే మొదటి 3 రోజుల్లో అంటే ఆదివారం వరకు ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్లు కనీసం 4 కోట్ల రూపాయల మార్కును కూడా దాటలేదు. దీనికి ప్రధాన కారణం సరైన సంఖ్యలో స్క్రీన్లు లేకపోవడమే. నిజానికి ఈ సినిమాను 4వ తారీఖు రాత్రి ప్రీమియర్లతో రిలీజ్ చేసేందుకు మొదటగా అక్కడ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్ని ఏర్పాట్లను చేసుకుంది. కానీ అప్పుడు వాయిదా పడిపోయింది. ప్రీ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళందరికీ డబ్బులను రిటర్న్ కూడా ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత హడావిడిగా 2 రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. డిసెంబర్ 11వ తారీఖున ప్రీమియర్లతో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే థియేటర్లో మనోళ్ళ చేతిలోనే ఉంటాయి, ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. కానీ అమెరికా, కెనడా, యూకే, గల్ఫ్ దేశాల్లో పరిస్థితి అలా ఉండదు కదా. ముందుగానే థియేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొద్ది నెలల ముందు నుంచే ముందస్తు ఒప్పందాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మొదటగా డిసెంబర్ 5వ తారీఖున విడుదలకు కుదుర్చుకున్న డీల్ క్యాన్సిల్ అయిపోవడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక వెంటనే మరుసటి వారానికి థియేటర్లను అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ముందే మాట్లాడుకోలేకపోయారు. 2 రోజుల గ్యాప్ మాత్రమే దొరకడంతో చాలా లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేయాల్సి వచ్చింది. అందుకే బుకింగ్స్ అనుకున్నంత రేంజ్లో లేవు. కలెక్షన్లు కూడా అనుకున్నంత రేంజ్లో ఓవర్సీస్ నుంచి రావడం లేదు. ఒక్కసారి టాక్ బయటకు వచ్చాక, ఇది ఓన్లీ ఫర్ మాస్ అన్న ఒపీనియన్ వచ్చాక ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఒకవేళ తర్వాతి వారంలో అయినా థియేటర్ల సంఖ్యను పెంచుదామా అంటే అవతల అవతార్ 3 సినిమా రెడీగా ఉంది. ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు ఆ ఓవర్సీస్లో ఆ సినిమాకే వెళ్ళిపోతాయి. సో ప్లానింగ్లో తేడా రావడం వల్ల అఖండ 2 సినిమాకు ఓవర్సీస్లో భారీగానే దెబ్బ పడిందన్నది వాస్తవం. ఈ సినిమాకు లాంగ్ రన్లో మరో 2 కోట్లు వస్తాయని అనుకున్నా కనీసం 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు. చూడాలి మరి ఓవర్సీస్లో అఖండ 2 సినిమా ఫలితం ఎలా ఉంటుందో అన్నది. ఇక అఖండ 2 సినిమాకు చాలా వీకెస్ట్ కలెక్షన్ వస్తున్న రెండో ఏరియా ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. ఇది అస్సలు ఊహించని పరిణామం. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఈ సినిమా హక్కులను 11 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లో కొనుగోలు చేశారు. మొదటి 3 రోజుల్లో ఈ సినిమాకు ఈ ఏరియా నుంచి కనీసం 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా రాలేదు. లాంగ్ రన్లో కూడా పరిస్థితి మెరుగుపడేట్టు కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఎందుకు కలెక్షన్లు రావటం లేనది సినీ వర్గాలకు అస్సలు అందుచెక్కడం లేదు. ఇక అఖండ 2 సినిమాకు వీకెస్ట్ కలెక్షన్ వస్తున్న 3 ఏరియా గోదావరి జిల్లాలు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. తూర్పుగోదావరి జిల్లా కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, ఈ 2 జిల్లాల్లోనూ అఖండ 2 సినిమాకు ఆశించిన రీతిలో కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు. గోదావరి జిల్లాలోనే ఎక్కువగా మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు ఉంటారు. చిరంజీవి గారి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈ ఏరియాలోనే ఎక్కువ. అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఈ గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కువగా ప్రియారిటీని ఇస్తూ ఉంటారు. కానీ మాస్ మసాలా సినిమాల వైపు కాస్త తక్కువగానే వీళ్ళు మొగ్గు చూపుతుంటారు. బహుశా ఈ కారణాల వల్లే గోదావరి జిల్లాలో ఈ సినిమాకు తక్కువ కలెక్షన్లు వస్తున్నాయేమో. ఇక అఖండ 2 సినిమాకు వీకెస్ట్ కలెక్షన్లు వస్తున్న 4వ ఏరియా తమిళనాడు. నిజానికి ఎంతగా ప్రమోట్ చేసుకున్నా సరే మన తెలుగు సినిమాలనే కాదు, ఇతర భాషల సినిమాలను కూడా తమిళ వాళ్ళు పెద్దగా ఆదరించరు. వాళ్లకు వాళ్ళ సినిమాలే కావాలి. ఇతర డబ్బింగ్ సినిమాల వైపు అస్సలు మొగ్గు చూపరు.
పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా రిలీజ్ అయ్యే పాన్ ఇండియా హీరోల సినిమాలకు తప్పితే మన మాస్ మసాలా సినిమాలకు తమిళనాడులో పెద్దగా కలెక్షన్లు రావు. తమిళనాడులో మొదటి రోజున అఖండ 2 సినిమాకు కేవలం 42 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. రెండో రోజు శనివారం నాడు కూడా 43 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం నాడైతే కేవలం 4 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లే తమిళనాడులో రావడం గమనార్హం. కనీసం థియేటర్ ఖర్చులను కూడా తమిళనాడులో ఈ సినిమా రాబట్టలేకపోతోంది. ఇక అఖండ 2 సినిమాకు వీకెస్ట్ కలెక్షన్ వస్తున్న 5వ ఏరియా కేరళ రాష్ట్రం. కేరళలో పాన్ ఇండియా హీరోల సినిమాలకే పెద్దగా కలెక్షన్లు రావు. అలాంటిది అఖండ 2 సినిమాను మలయాళంలో ఎందుకు రిలీజ్ చేశారో అర్థం కాని పరిస్థితి. కేరళలో అఖండ 2 సినిమాకు మొదటి రోజున కేవలం 1 లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. రెండో రోజున కూడా 1 లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడో రోజున మరో 2 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద 5 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే అఖండ 2 సినిమాకు మలయాళం డబ్బింగ్ వెర్షన్ ద్వారా వచ్చాయన్నమాట. కనీసం డబ్బింగ్ ఖర్చులు కూడా రాకపోతే ఇక కేరళలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ఎందుకు చెప్పండి. ఇక అఖండ 2 సినిమాకు వీకెస్ట్ కలెక్షన్లు వస్తున్న 6వ ఏరియా హిందీ రాష్ట్రాలు. నిజానికి అఖండ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలన్న ఆలోచన రావడానికి ప్రధాన కారణం అఖండ సినిమాకు ఓటీటీ నుంచి వచ్చిన రెస్పాన్సే. ఈ అఖండ సినిమాను జియో హాట్స్టార్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. దాని హిందీ వెర్షన్ను నార్త్ జనాలు ఎగబడి మరీ చూశారు. ఆ రేంజ్లో సినిమాకు ఆదరణ లభించడంతో దీని సీక్వెల్ను కూడా హిందీ జనాలు నెత్తిన పెట్టుకుంటారని మేకర్స్ భావించారు. అంతేకాదు ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం హిందూ భావజాలాన్ని బాగా దట్టించిన సినిమా కావటం, సనాతన ధర్మం గురించి మరింత బాగా చెప్పిన సినిమా కావటం, అఘోరా క్యారెక్టర్, శివయ్య మ్యాజిక్ అంతా కూడా నార్త్లో బాగా పనిచేస్తాయని బోయపాటి శ్రీను ప్లస్ ఈ సినిమా నిర్మాతలు అంచనా వేసుకున్నారు. బాలయ్య గారే స్వయంగా హిందీలో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. సినిమాను తీయడమైతే బాగానే తీశారులే కానీ అక్కడ జనాల్లోకి వెళ్ళి సరిగ్గా ప్రమోషన్ చేసుకోలేకపోవడం వల్ల అసలు ఈ సినిమా అంటూ ఒకటి రిలీజ్ అవుతుందని హిందీ జనాలకు తెలియకుండా పోయింది. రానాను పట్టుకొని బాలీవుడ్ సినీ డిస్ట్రిబ్యూటర్లను పట్టుకొని అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలను చేసుకుంటే బాగుండేది. ఒకే ఒక్క హిందీ ఇంటర్వ్యూ, ఒకే ఒక్క ఈవెంట్ చేస్తే సరిపోతుందా? హిందీ జనాలకి ఈ సినిమా వెళ్ళడానికి ఈ 2 ఈవెంట్లు సరిపోతాయా? పుష్ప 2 సినిమా విషయంలో మైత్రి వాళ్ళు ఎంత చేశారు. బీహార్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యి అదో పొలిటికల్ సభ మాదిరిగా ఈ ఈవెంట్ను జరిపారు. నార్త్ ఇండియాలోని ప్రతి ఒక్క పెద్ద సిటీలోనూ ఓ ఈవెంట్ను పెట్టి నెల రోజుల ముందు నుంచే ఈ సినిమాకు తెగ ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ అఖండ 2 సినిమా విషయంలో అలాంటిది ఏమీ జరగలేదు. ప్రమోషన్స్ కోసం డబ్బులను ఖర్చు పెట్టలేదు. మల్టీప్లెక్స్ల వాళ్ళతో డీలింగ్స్ కుదుర్చుకుని హిందీ రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద సిటీల్లోని మల్టీప్లెక్స్ల్లో సినిమాను విడుదల చేశారు తప్పితే అక్కడి జనాల్లోకి ఈ సినిమా కంటెంట్ చొచ్చుకుని వెళ్లేందుకు వీళ్ళు చేసింది ఏమీ లేదు. మేకర్స్ చేసిన ఈ బ్లెండర్ మిస్టేక్ వల్లే హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు పూర్ కలెక్షన్లు వస్తున్నాయి. హిందీలో మొదటి రోజు 10 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. రెండో రోజున శనివారం నాడు 15 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. మూడో రోజున ఆదివారం నాడు 20 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంతే ఈ 3 రోజుల్లో కలిపి హిందీ రాష్ట్రాల్లో వచ్చింది కేవలం 45 లక్షల రూపాయలు మాత్రమే. ఓ యాంగిల్లో చెప్పాలంటే హిందీ రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల కంటే తమిళ తంబీలే నయం. తమిళనాడులోనే హిందీలో కంటే కాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. రానున్న రోజుల్లో హిందీలో కలెక్షన్లు పెరుగుతాయని చెప్పుకోవడానికి కూడా వీలేని పరిస్థితి. మొదటి రోజుకు మూడో రోజుకు మధ్య భారీగా గ్యాప్ ఉంటే మొదటి రోజున 10 లక్షలు వచ్చి మూడో రోజున 3 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చి ఉంటే కనుక పర్లేదు, ఈ సినిమాకు హిందీలో మౌత్ టాక్ పెరుగుతోంది, హిందీ జనాల్లోకి ఈ సినిమా బాగా వెళ్తోంది అని చెప్పవచ్చు. కానీ అలాంటి సీన్ అక్కడ లేదు. అందుకే హిందీలో కలెక్షన్లు మున్ముందు పెరిగే ఛాన్స్ అస్సలు లేదు. ఎంత ఎక్కువగా చెప్పుకున్నా సరే హిందీలో ఈ సినిమాకు గట్టిగా 2 కోట్ల రూపాయల కలెక్షన్ కూడా రాకపోవచ్చు. ఓటీటీల్లో అఖండ సినిమాను చూశారంటే అది ఫ్రీగా వచ్చే కంటెంటే కదా, ఇంటర్నెట్ ఉంటే చాలు చూసేస్తారు. ఓటీటీ ఫిగర్లను చూసి యూట్యూబ్లో డబ్బింగ్ వెర్షన్లకు వచ్చిన ఆదరణను చూసి అపోహపడిపోయి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను రిలీజ్ చేసుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. మొత్తమే చెప్పుకోవాలంటే ఓవర్సీస్ హిందీ రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాల్లో అంటే మొత్తంగా ఈ 6 ఏరియాల్లో అఖండ 2 సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావట్లేదు. ఈ ఏరియాలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రావటం పక్కా. అయితే ఎంత మేరకు ఈ నష్టం ఉంటుంది అన్నది క్లారిటీ రావాలంటే మొదటి వారం రోజులు పూర్తవలసిందే. ఇదండి అఖండ 2 సినిమాకు అతి తక్కువ కలెక్షన్లు వస్తున్న ఏరియాల లిస్టు. ఎందుకు ఈ ఏరియాల్లో ఈ సినిమాకు తక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.